అన్న ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. నా పేరు శైలం వెంకట నర్సిరెడ్డి, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం వైరా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ని. గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా పెద్దోళ్ళు కాంగ్రెస్ వదిలి వైఎస్ఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో పోయినా కూడా మేము పార్టీని నమ్ముకొని సోనియా గాంధీ గారి కుటుంబం వాళ్ళగా కాంగ్రెస్లో స్టిల్ ఈరోజు వరకు కొనసాగుతున్నాం. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం కిల్లా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయటానికి సిద్ధంగా ఉన్నాం. 3 నుంచి 4 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాం. నామా నాగేశ్వరరావు గారు ఎంపీకి చేశాడు టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎక్కడా ఏమి కానరాట్లేదు. ఏ ఊళ్ళో పోయినా నామా నాగేశ్వరరావు అనే శిలాఫలకం స్టిల్ ఈ రోజు వరకు ఎక్కడ కానరాట్లేదు. ఏడో ₹1,00,000 2 లక్షల రూపాయల రోడ్డు ఉందే తప్ప ఆయన ప్రాజెక్టులు తెచ్చినోడు కాదు. లేకుంటే కేంద్రం నిధుల నుంచి టీఆర్ఎస్ బీజేపీ అలయన్స్లో ఉన్నా కూడా ఈయన టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అక్కడ అధికార ప్రతినిధిగా ఉండి కూడా ఈ ఖమ్మం జిల్లాకి ఏమీ నిధులు తేలేకపోయిండు. ఆయన పార్లమెంటు సభ్యుడిగా నా దృష్టిలోనే కాదు, చిన్న సామాన్యుడి దృష్టిలో కూడా ఫెయిల్యూర్ ఆయన నామా నాగేశ్వరరావు. ఆ నామా నాగేశ్వరరావుని ఇవాళ బీజేపీ తీసుకొని మళ్ళీ మేమే గెలుస్తామని చెప్తున్నారు టీఆర్ఎస్. ఎవరైనా చెబుతారు నిలబడ్డోడు ఓడిపోతానంటే ఇంట్లో పెళ్ళం కూడా ఓటేది, భార్య కూడా ఓటేది. కాబట్టి ఎవరైనా నిలబడ్డా కూడా మేమే గెలుస్తామని చెప్పుకోకపోతే బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నారు. బీజేపీ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారు. మరీ మంచిది, మేము స్వాగతిస్తున్నాం. ఆయన గారు సత్తా ఏందో తెలిసిద్ది, బీజేపీ పార్టీ సత్తా ఏందో తెలిసిద్ది. ఇట్లాంటి నామా నాగేశ్వరరావులు బీజేపీ తరఫున ఎంతమందిని నిలబడ్డా కూడా గాలిలో కొట్టపోతారు. బీజేపీకి ఈసారి తెలంగాణలో డబుల్ డిజిట్ వచ్చిందని చెప్తున్నారు. సింగిల్ వచ్చిన పోయినసారి 4 సీట్లు వచ్చినాయి. ఆ 4 సీట్లు నిలబెట్టుకున్నా కూడా నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను, తెలంగాణ నుంచి వాళ్ళకి ఆ 4 సీట్లు నిలబెట్టుకున్నా కూడా వాళ్ళు పెద్ద పార్టీ, వాళ్ళు మోదీ కాదు. మోదీ పేరు చెప్పుకొని కూడా ప్రయాణం చేయమనండి. మా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, మా బట్టి విక్రమార్క గారు సారథ్యంలో మేము 14 సీట్లు ఇక్కడ కైవాసం చేసుకోబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాది టార్గెట్. అభివృద్ధి బీజేపీ చేసింది, ఎవరికి సాధ్యం కాని రామ మందిరం కూడా కట్టి చూపించాం, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. ఈసారి బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందని కూడా చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు చెప్పుకోవటానికే పనికొచ్చింది. అసలు బాబ్రీ మసీదు తాళాలు దీపించింది వీళ్ళందరికీ తెలియని విషయం కాదు. ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆయన గారు సమక్షంలోనే దాన్ని మసీదు తాళాలు దీపించారు. అంతకుముందు 60 సంవత్సరాల నుంచి మూతబడ్డ మసీదుని తెరిపించి జనానికి మన రాముని చూడటానికి మన రాజీవ్ గాంధీ గారే ఆ రోజు పూనుకొని సంకల్పించారు. పివి నరసరావు గారి టైంలో కూడా మన మసీదుని కూల్చవేసే దాంట్లో కూడా ఆయన చూసి చూడనట్టు ఉండబట్టే ఆయన అద్వానీ కనుక వచ్చి ముందు పగలగొట్టారు. అదేదో మీ బీజేపీ చేసిందని కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా రామ మందిరానికి అనుకూలంగానే ఉంది. లౌకిక పార్టీ కాబట్టి అందరూ సమైక్యం చేయాలని మసీదు ఒక చోట, రామాలయం ఒక చోట ఉండాలని చెప్పారే తప్ప ఈయన మోదీ అలాగా కాషాయ వస్త్రాలు ధరించి మేము బీజేపీ అని ప్రతి అయోధ్య అని కట్టించిందేం కాదు. లాయర్లు వాదించి లాయర్లు గెలిచారు. వాళ్ళకి పోద్ది. కానీ ఇదంతా ఏంటంటే మోదీ చెప్పుకుంటానికే పనికొచ్చింది. కానీ అసలు ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ అసలు రైతులకు ఏం చేసిందండి? ఒక మద్దతు ధర ఇచ్చిందా? వరికి మద్దతు ధర ఇచ్చిందా? మన పత్తికి ఇచ్చిందా? దేనికి ఇచ్చింది? ఇక్కడ కొనేవాడేమో ఆదాని, అమ్మేవాడే మోదీ అండి. ఇద్దరే ఉన్నారు ఈ భారతదేశంలో. ఇది ఎటుపోద్దో తెలియట్లేదు. ఈసారి మోదీ లక్ష్మణ్ అంటున్నాడు, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కి ఏ పరిస్థితి అయితే ఎదురైందో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరగబోతుంది అంటున్నాడు. లక్షణ యాడ్ నుంచి వచ్చాడు అండి. లక్షణ అసెంబ్లీకి గెలవలేక పోయాడు. రాజ్యసభ గెలిచినోడు కూడా ఇక్కడ మాట్లాడితే తెలంగాణ గురించి. ఆయన తెలంగాణలో నిలబడి రేపు ఎంపీకి నిలబడి గెలిస్తే లక్షణ చెప్పింది మేము వింటాం తప్ప లక్షణది ఏముందండి? లక్షణ గెలవలేక ఏడో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వం తీసుకొని వచ్చి ఏడ ప్రకటనలు పలకటం కాదు. ఏమైంది? మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో సుస్థిరంగా 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్యూర్. కేసీఆర్ బయటకు వచ్చాడు కాబట్టి ఈసారి మళ్ళీ కేసీఆర్ మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వాన్ని కూలగొట్టబోతున్నాం అని చెప్తున్నారు. కేటీఆర్ కూడా కేటీఆర్ అంటాడు. కేటీఆర్కి అసలు రేపు వస్తే 1 సీట్ అన్న వస్తుందా పార్లమెంట్కి?
వాళ్ళకి ఒక సీట్ వాళ్ళయ్య కామారెడ్డిలో ఓడిపోయిండు. ఉం? మరి ఇంటికే పరిమితం అయింది ఆ పార్టీ. ఆయన వల్ల అయ్యేది లేదు, కేసీఆర్ వల్ల అయ్యేది లేదు. కేసీఆర్ ఇంటికి పోవటం, ఇప్పుడు మళ్ళీ బీజేపీ కేసీఆర్ దోబూసులాడుతున్నాయి. ఇద్దరు కలిసి ప్రయాణం చేద్దాం అంటున్నారు. ఏళ్లలో మాకు టీఆర్ఎస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు వస్తామన్నా కూడా మేము వేచి దూరంలో ఉన్నాం, మాకు అవసరం లేదు, మా మెజార్టీ మాకుందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కేసీఆర్ వాళ్ళకి లాలూచి వ్యాపారం చేయం, లాలూచి రాజకీయాలు చేయం. కేటీఆర్ మతి భ్రమించి అధికారం పోయిన తర్వాత ఏం మాట్లాడాలో ఆయనకే తెలియట్లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక 3 నుంచి 5 సీట్లకు మాత్రమే పరిమితం అని చెప్తున్నారు. చూస్తారుగా తినబోతూ రుచి ఎందుకు. ఇంకా నెల రోజుల్లో 4 వస్తాయో 14 వస్తాయో వేచి చూద్దాం. ప్రజలే నిర్ణయిస్తారు. స్వాగతిస్తారని ప్రజలు నిర్ణయిస్తారు. వీళ్ళెవరు చెప్పడానికి 2 వస్తాయని 4 వస్తాయని వీళ్ళెవరని చెప్పడానికి? వీళ్ళు చెబితే ఓట్లు వేస్తారు. వీళ్ళు చెబితే నిన్న మరి టీఆర్ఎస్ అను బీజేపీ స్నేహపూర్వకంగా మరి మాకు గవర్నమెంట్ ఎందుకు ఇచ్చారు, ప్రజలు మాకు ఎందుకు ఇచ్చారు, నేను గెలవలేను, రేపు గెలుతుడా, మేము 100 రోజులు కాలేదు, కూడా అయిపోయింది 2-3 నెలల్లోనే ఏం చేయలేదు కాంగ్రెస్ అని. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన తర్వాత గర్భం దాల్చాలంటే 6 నెలలు సంసారం చేస్తే వస్తుంది తప్ప, అంటే ఆ రోజు నుంచే వస్తుందంటే అది ఎవరు విచిత్రంగా ఉంటుంది. ఇది కూడా అంతే. అసలు మాకంతా కలిసి కూడా 2 నెలలు టైం కాలేదు. అజ్జేలు ఇది నువ్వు 10 సంవత్సరాల నుంచి నువ్వేం చేసినావు? ఏమైనా చేసినవా? రుణమాఫీ అన్నావు, చేసావా? డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఇచ్చావా? ఏమి ఇచ్చావు నువ్వు? ఏమీ లేదు. 7 లక్షల కోట్లు అప్పు చేసినోడు కూడా మాట్లాడిందంటే వాడికే ఆ పార్టీకే విజ్ఞతకు వదిలేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఫైనల్గా ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పరిస్థితి ఏంటి సార్? పార్లమెంట్ ఇందానే చెప్పాను 3 లక్షల ఓట్లతో గెలుతామని. కాకపోతే ఇక్కడ మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్పబోయేది ఒకటే. గత 15 సంవత్సరాల నుంచి జనంలో ఉండి పాత కాంగ్రెస్గా ఎవరైతే ఉండారో వాళ్ళకి ఖమ్మం పార్లమెంట్ సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. దాంట్లో ఇక్కడ సిఎల్పి లీడరు మా మల్లు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అయ్యాడు. వాళ్ళు భార్యాభర్తలు గత 15 సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లాని కాంగ్రెస్ పార్టీకి తోడోటు వాడుగా మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ అంటే మాదని చెప్పుకునే వాళ్ళలో వాళ్ళు ముందుంటారు ఈ ఖమ్మం జిల్లాలో. దాన్ని కొత్తగా వచ్చే వాళ్ళకి సీట్ ఇస్తే ఇంకా టఫ్ ఫైట్ ఉంటుంది. నందిని గారికి టికెట్ ఇస్తే కొంత ఓడిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు కొంతమంది. అది చెప్పడానికే పరిమితం అయిద్దండి. వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళని గురించి నేనేం కామెంట్ చేయకూడదు. వాళ్ళు వచ్చారు కాబట్టి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అని మేము చెప్పుకోవాలా. వాళ్ళకి ఇచ్చినా ఓకే. కాకపోతే మేము కోరేది ఏంటంటే మా కార్యకర్తలుగా పాత కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ అంటే మల్లు నందిని మేడం కాబట్టి ఆమె ఒక డిగ్నిఫైట్గా ఉంది, ఒక గృహిణి కాదు. ఇవాళ ఆమె గారు ఇవాళ ప్రజా జీవితంలో 15 సంవత్సరాల నుంచి మీరు అందరూ చూస్తున్నారు, టీవీ వాళ్ళు చూస్తున్నారు, జనం చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో నందిని అంటే పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. సోనియా గాంధీ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తారు అనుకుంటున్న తరుణంలోనే ఆమె రాజ్యసభకు పంపించారు. అలాగే రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇది ప్రచారమైనా నిజం అసలు పార్టీ తరఫు నుంచి? అగ్రనేతృత్వ స్వాగతం పలకటే మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఆయన కావాలనుకుంటే ఖమ్మం అంటే అంతకంటే మాకు ఆనందం ఏముంటుందండి. రాహుల్ గాంధీ గారు మాకు సుప్రీం, ఆయన గారు వస్తానంటే మేమంతా ఏకగ్రీవంగా ఆయన గారికి సపోర్ట్ చేసే 5 లక్షల ఓట్లతో మేము గెలిపిస్తాం. ఫైనల్లీ భారతదేశ వ్యాప్తంగా ఈసారి 370 నుంచి 400 పైచలకు బీజేపీకి సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఒక 150 సీట్లు 160 సీట్లకే పరిమితం అని చెప్తున్నారు. అదంతా కల్పితం. 370 సీట్లు వస్తాయో 470 సీట్లు వస్తాయో రేపు చూస్తారు వీళ్ళు. బీజేపీ ప్రభావం కూడా తగ్గిపోయింది. మోదీ వాళ్ళ బయలాలో ఏముంది? బీజేపీ బయలాలో 2 సార్లు ప్రధానమంత్రి చేసినాడు, 3వసారి చేయకూడదని వాళ్ళు బయలాలో రాసుకున్నారు. ఈ మోదీ కోసం బయలా మొత్తం మార్చి మళ్ళీ మూడోసారి ఆయన చేయటం జరుగుతుంది. 74 సంవత్సరాలు రిటైర్మెంట్ అని పెట్టుకున్నారు. ఆ బీజేపీలో వాళ్ళకి ఆ నిబంధనలు ఉన్నాయా? ఒక అద్వానీకే వర్తించింది కాబట్టి అద్వానీకి వర్తించింది ఆ బీజేపీ బయల. మోదీకి లొకేషన్ చేయట్లే. ఎందుకంటే ఈయన సుప్రీం అని ఈయన కోసం ఏదైనా చేస్తారు. 370 సీట్లు రావు. మా రాహుల్ గాంధీ గారు ఇక్కడ కన్యాకుమారి కాడ నుంచి కాశ్మీర్ వరకు, తర్వాత ఇటు అస్సాం నుంచి మణిపూర్ నుంచి ఇటు తూర్పు మన బాంబే వరకు తిరుగుతుండు, జనంలో ఉంటుండు. ఈసారి ఆయన్ని ఆదరణ తీసుకొని మాకు సొదాగా 300 సీట్ల పైన మేము గెలుతామని విశ్వాసంతో చెబుతున్నాను. ఫైనల్లీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది? 14 సీట్లు ఖచ్చితంగా 14 సీట్లు బ్రహ్మాండంగా చేసుకుంటాం. 14 సీట్లు మేము
టార్గెట్ పెట్టాం, 14 సీట్లు ఈజీగా గెలుతాం. Please subscribe to ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. KTV Telugu. కేటీవీ తెలుగు. KTV Telugu channel.